జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మళ్ళీ మీ ముందుకు కొన్ని మంచి మాటలతో వచ్చేసాను. నిన్న మొన్న పొద్దుటే కర్మల ప్రార్థన, భూమాతను ప్రార్థన చెప్పుకున్నాం కదా. ఈరోజు మనం స్నానం ఆచరించేటప్పుడు ఏ శ్లోకం చెప్పుకుంటే మంచిదో చెప్పుకుందాం. మనం ప్రొద్దుట లేవగానే మన దంతధావనం కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మనం స్నానానికి వెళ్తాం కదా. అప్పుడు అందులో బకెట్లో నీళ్ళల్లో 3 సార్లు ఆ నీటిని ఇలా తిప్పుకుంటే అలల్లా ఏర్పడతాయి. అప్పుడు గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్పుకుని ఆ నీటిని మన శరీరంపై పోసుకుని స్నానం ఆచరిస్తే నీరు బాహ్యదాన్ని శుద్ధి చేస్తే ఈ శ్లోకం మన అంతఃకరణ శుద్ధి చేస్తుంది. హరే కృష్ణ.